మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్న లాంటి ఈ కొబ్బరి లడ్డూలు తయారు చేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హలో, వెల్కమ్ టు తెలుగు వంటగది. దీనికోసం నేను 2 కప్పుల వరకు తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము తీసుకున్నాను. ఒక మందపాటి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఈ కొబ్బరి తురుము వేసి కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా వేగుతుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. అంటే 1 కప్పు బెల్లానికి 2 కప్పుల కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి చక్కగా వేగిపోయింది కదండి. ఇందులో మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసి బెల్లం వాటర్లో కొబ్బరిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం దగ్గర పడి జిగురుగా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. హెల్దీ స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.